ఓనర్కి ఫోన్ చేయంటే ఆ ఓనర్ చెప్పాడు అన్నమాట. నక్కా కిషోరు, భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోన్ చేసి మమ్మల్ని పురమాయించారండి అని చెప్పారు. దీన్ని బట్టి పెట్టుకుంటే ఇప్పుడు మార్కెట్ భాస్కర్కి నా మీద ప్రత్యేకించి సాచుకుని చెప్పాను. ఆ దెబ్బతీలు చొప్పుని నా మీద కక్ష సాధించినాకనే నా మమ్మల్ని చూసి అక్కడ 25 మంది 30 మంది రౌడీలు ఉన్నారండి. అక్కడ వెళ్ళిపోయారండి. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక రైతు బజార్ ఉండడం జరిగింది. మరి ఏదైతే మీరు విజువల్స్ పైన చూస్తున్నారు, ఇక్కడ రైతుల్లో భాగంగా ఒక ఆయన ఇక్కడ నుంచున్నారు. ఒక కర్ణి వీర్రాజు ఈయన పేరు. సో ఈయనదే ఈ షాప్ ఏదైతే చూస్తున్నారో నిన్న అర్ధరాత్రి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా తీశారని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది షాపు గత కొంతకాలం ఇక్కడ మామిడి తాండ్రి, అదేవిధంగా మామిడికాయలు అవన్నీ కూడా అమ్ముకునే ఈయన ఆ షాప్ డ్యామేజ్ అవడంతో పాటుగా ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే నిన్న రాత్రి ఎవరో కొంతమంది వచ్చి అర్ధరాత్రి గడి తీసేరు అని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి వీర్రాజు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ షాప్కి ఇలాగా క్రెయిన్స్ పెట్టారు, ఏం జరిగింది? క్రెయిన్స్ ఏంటండి, నిన్న బుధవారం సార్ మార్కెట్ ఎవరు ఉండమండి, మేము ఎవరో ఉండం. నేను రాత్రి 12కి మాకు ఫోన్ చేశాడు వాచ్మెన్ ఫోన్ చేసి బడ్డీ కొట్టు తీసేస్తున్నారని మీది అని చెప్పేసి అంటే ఎవరు అంటే మేము మున్సిపాలిటీ వాళ్ళని చెప్పారటండి. వాచ్మెన్కి మున్సిపాలిటీ వాళ్ళని చెప్తే మున్సిపాలిటీకి మా అబ్బాయి ఫోన్ చేశాడండి. ఫోన్ అయితే మేము అవడం కాదని చెప్పేసి ఆయన అన్నాడు. మేము ఆటవాడిగా వచ్చామండి, మాది సర్పారం అండి. ఆటవాడిగా ఒత్తిలోకి క్రెయిన్ తగిలించి బడ్డీ ఇక్కడ దాకా లాగేశారండి. ఈ తాళి వెనక్కి వస్తుందండి లారీ ఎక్కించినాకని. అది మమ్మల్ని చూసి అక్కడ 25 మంది 30 మంది రౌడీలు ఉన్నారండి. అక్కడ వెళ్ళిపోయారండి వాళ్ళు. అసలు అలా కాదు, ఇప్పుడు నిజంగా మీరు అక్రమంగా దీన్ని పెడితే ప్రభుత్వ అధికారులు వచ్చి కదా చేయాలి. మరి మీరు ఎందుకు ప్రభుత్వం మీకు అధికారులు వచ్చి పెట్టుకోమని సార్? అంటే ప్రభుత్వం అంటే నేను లెటర్ పెట్టుకున్నానండి. లెటర్ పెట్టుకుంటేనేమో ఏడీ గారికి అప్పు చెప్పారండి. ఏడీ గారు వచ్చి చూసారండి. నేను పెట్టేప్పుడు సంవత్సరం పైన అయిపోయిందండి, సంవత్సరం అయిపోతుందండి. ఇంతకుముందు చెక్కబడ్డీ ఉండేది సార్. చెక్కబడ్డీ శుభ్రంగా చెదబడ్డీ వేసి ఎలకలు వచ్చేసి సామాన్లు పాటు చేస్తున్నాయని ఐరన్ బడ్డీ పెట్టుకున్నాను సార్. ఐరన్ బడ్డీ పెట్టుకుంటే ఇప్పుడు మార్కెట్ భాస్కర్కి నా మీద ప్రత్యేకించి వ్యక్తిగతంగా గొడవ ఏంటంటే గతంలో 2014లోనూ ఎస్టేట్ ఆఫీసులో పెట్టి తాళం వేసాడండి. తాళం ఎత్తి నేను రైతు బజార్ ఎదుర్కొంటూ ఉండడంతో నేను సాక్షికం అడిగాను సార్ పోలీస్ స్టేషన్లో. నేను సాక్షికం చెప్పానండి, కోర్టులో కూడా సాక్షికం చెప్పాను. ఆ దెబ్బతీలు చొప్పుని నా మీద కక్ష సాధించినాకనే నా ఉపాధిని మీద దెబ్బతీయడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మాకండి భాస్కర్ గారికి మీ మీద వ్యక్తిగతంగా ఉందని మీరు అంటున్నారు. ఇలా పెట్టడం తప్పు కదా, మరి మీరు కూడా ఆలోచించాలి కదా. మరి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా మీరు పెట్టడం తప్పు అని మీకు అనిపించలేదా? అంటే ప్రభుత్వం ఉత్తర్వులు అంటే నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉండేవాడినే కదా, చెక్కబట్టి తీసేసి ఐరన్ బట్టి పెట్టాను కదా అని చెప్పేసి అనుకున్నాను, అంతే తప్పండి. ఇలాగని నాకు తెలియదు సార్. ఓకే సరే, ఇప్పుడు బేసికల్ గా మరి రాత్రి తీశారు, మరి ఎందుకు తీసి మళ్ళీ వెనక ఎందుకు పెట్టారు? వెనక్కి పెట్టలేదు సార్, దారి కట్టుగా ఉందని చెప్పేసి వెనక పెట్టించేసండి. తల్లి దాన్ని ఆపేసాం అన్నమాట. రాత్రి వచ్చిన మున్సిపల్ సిబ్బంది అయినా లేకపోతే? కాదండి, మున్సిపల్ సిబ్బంది కాదండి, మరి ఎవరు? బయట వాళ్ళండి. బయట వాళ్ళు అంటే బయట మేము ఒత్తులోకి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోతే ఈ జేసీబీ డ్రైవర్ దొరికాడండి మాకు. జేసీబీ డ్రైవర్ దొరికితే జేసీబీ డ్రైవర్ని అడిగితే మా ఓనర్ పంపాడు అన్నాడండి. ఈ ఓనర్కి ఫోన్ చేయంటే ఆ ఓనర్ చెప్పాడు అన్నమాట అండి. నక్కా కిషోరు, భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోన్ చేసి మమ్మల్ని పురమాయించారండి అని చెప్పారండి. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఈ బడ్డీ పెట్టారు. ఈ బడ్డీకి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేవు కదా? అనుమతి నేను అద్దె కడుతున్నాను కదా సార్. షాప్కి అండి, ఈ బడ్డీ షాప్ కి అంటే ఇంతకుముందు చెక్కబడ్డీ ఉండేది సార్. చెక్కబడ్డీ పాడైపోయిందని ఈ బడ్డీ పెట్టుకున్నాం అంతే. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో ప్రభుత్వానికి అర్జీ పెట్టడం జరిగింది. ప్రభుత్వం నాకు పెట్టుకోమని చెప్పింది, నేను పెట్టుకున్నాను. బట్ అదే రాత్రి వచ్చి తీసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ సిబ్బంది అయితే కాదు, ప్రైవేట్ సిబ్బంది ఎవరో వచ్చి తీశారని చెప్పి కొంతమంది పేర్లు కూడా ఆయన వర్ణించడం జరుగుతుంది. ఇదేదా ఉన్న పరిస్థితి ఏంటంటే మేము 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామని చెప్పి జాయింట్ కలెక్టర్కి అటాచ్ చేసిన లెటర్ ఏది ఉందో ఆ 7 times అందజేశారు. దాంట్లో ఉన్న తాత్పర్యం ఏమిటంటే 18 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము వ్యాపారం చేసుకున్నాం కాబట్టి నాకు ఆ బడ్డీ పెట్టుకునే అవకాశం కల్పించని చెప్పి ఆయన రాయడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు చూసి స్పష్టంగా డిస్కస్ చేయమని చెప్పి అందులో ఉంది. మరి దీని తర్వాత మరి ఏ రకం జరిగింది కానీ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ రాత్రి మాత్రం కొంతమంది ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చి ప్రభుత్వ అధికారులు కాకుండా ఇక్కడ ఈ షాప్ తీయడానికి ట్రై చేశారని చెప్తే పరిస్థితి కెమెరా పర్సన్ వీరబాబుతో సాగర్, 7 Time న్యూస్, కాకినాడ నుంచి.